ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం 3.5 గంటల పాటు సాగింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో పోరాడతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, 2 విడతల రైతు బంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడతామన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతామన్నారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం 3.5 గంటల పాటు సాగింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో పోరాడతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, 2 విడతల రైతు బంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడతామన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతామన్నారు. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫార్మాసిటీ లగచర్లలో గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం, గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో, రుణమాఫీ విషయంలోనైనా, అదేవిధంగా రైతు భరోసా విషయంలోనైనా, పంటలకు బోనస్ విషయంలోనైనా రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సో రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ జరగాలని, 2 పంటలకు రైతు భరోసా ఇవ్వాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, ఇచ్చిన హామీలు రైతులకు అమలు చేసే విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో, శాసన మండలిలో